ఏదో అనుకుంటే ఇంకోటేదో అయినట్లు కార్తీక మాసం మధ్యలోనే ఈ వీడియోని పోస్ట్ చేద్దామనుకున్నానండి. కానీ కుదరలేదు. చివర్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. కార్తీక మాసంలో కంద బచ్చలి తినాలి అంటారు గదా! అలాగే నేతి బీరకాయ, అంబరి బీరకాయ అని కూడా అంటారు. ఆ పచ్చడి కూడా తినాలి అంటారు. ఇక్కడ కంద బచ్చలి రాని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇది తెల్ల బచ్చలైతే తీసుకున్నాను నేనిక్కడ. 2 కిలోలు కందయితే తీసుకున్నాను. కంద తరుక్కునే ముందైతే శుభ్రంగా చేతులకి మంచి నూనె అన్నది రాసుకోండి. లేదంటే దురద అసలు మన చేతులను వదిలిపెట్టిపోదు. గోక్కుంటూనే ఉండాలి. మర్చిపోకుండా నూనె అనేది రాసుకొని శుభ్రంగా ఇలా పీల్ చేసుకోండి. పీల్ చేయడం రావట్లేదు అంటే కనుక చాకు పెట్టి పైన పెచ్చంతా చక్కగా చెక్కేసుకోండి. చెక్కేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి మనకు కావాల్సిన సైజులో ముక్కలనేది తరుక్కోవాలండి. తరిగి పక్కన పెట్టుకున్నాక శుభ్రంగా ఉడికించుకోవాలి. కుక్కర్‌లో అయినా వేసుకోవచ్చు. నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఇలా గిన్నెలో ఉడికించుకుంటున్నాను. ఉడికించుకునేటప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదండీ! జామాకులైతే వేసుకోండి. ఒక 5, 6 జామాకులు వేసుకుంటే కంద దురద రాదు. నాలుక దురద పుట్టకుండా ఉంటుంది. ఇలాగ చక్కగా ఉడికిపోవాలండి. మెత్తగా ఇలాగ ఉడికితే కూర అనేది బావుంటుంది గుజ్జు గుజ్జులాగా. అలాగే ఏ మీరు తీసుకునే కందని బట్టి, క్వాంటిటీని బట్టి చింతపండు అనేది తీసుకోండి. నేను ఇక్కడ 2 నిమ్మకాయల సైజు చింతపండుననేది నానబెట్టుకున్నాను 2 కిలోల కందకి. అలాగే బచ్చలను కూడా శుభ్రంగా కడిగేసి ఇలా సన్నగా తరిగేసుకోవాలి. మనం తీసుకునే కంద క్వాంటిటీని బట్టి పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలండి కారానికి తగ్గట్టు. ఇక్కడ పోపు వీడియో అయితే మిస్ అయిపోయింది. పోపులో ఆయిల్ వేసుకొని వేరుశనగ నూనె అయితే చాలా బావుంటుంది. వేరుశనగ నూనె వేసుకొని మినపప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసి బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా మగ్గిన తర్వాత బచ్చలనేది బాగా వేయించాలండి. వేయిస్తేనే పచ్చివాసన అనేది పోతుంది. మినిమం ఒక 15 మినిట్స్ అయినా వేయించాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూ ఉన్నట్లయితే మాడిపోకుండా చక్కగా వేగుతుంది. మంచి కమ్మటి వాసన వస్తుంది. ఉడకపెట్టడం లాంటివి చేశారంటే టేస్ట్ అనేది పోతుంది. దాంట్లో ఉన్న ప్రోటీన్స్ కూడా పోతాయండి. ఉడకపెట్టకుండా ఇలా చక్కగా నూనెలో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చింతపండు రసాన్ని అయితే వేసేసి అది కూడా కొంచెం బాగా ఉడికిన తర్వాత దీంట్లో పసుపు, ఉప్పు, మీరు తినే స్వీట్‌ని బట్టి బెల్లం కూడా వేసుకోండి. చాలా బావుంటుంది. బచ్చలు లేకపోయినా కూడా ఈ కూర బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి బచ్చలు లేని వాళ్ళు కూడా. అలాగే కారం కూడా వేసేసి ఈ చింతపండుని బాగా ఉడకనివ్వాలండి. ఒక 15 మినిట్స్ అన్నా ఈ పచ్చి వాసన చింతపండు వాసన, అలాగే బచ్చలి వాసన ఉడికేటప్పుడు మంచి కమ్మటి వాసన వస్తుంది. అలా వచ్చిన తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఈ ఉడకపెట్టుకున్న కందనైతే వేసేయాలి. ముందుగా కందను ఉడికించుకునేటప్పుడైతే మనం జామాకులు వేసాం కదా! అయి తీసి పారేయాలండి. మళ్ళీ దీంట్లో గనుక వేసేసారు కనుక వేయకూడదు. తీసి పారేయాలి. ఇంతేనండి కంద బచ్చలి కూర అయితే చక్కగా రెడీ అయిపోతుంది. కావాలనుకుంటే కూరంతా చల్లారిన తర్వాత ఆవ కూడా పెట్టుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి.